దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. జనవరి 29వ తారీఖు వేకువమన్న అనుదిన ధ్యానార్థమైన వేకువమన్న మెదడుకు మేత. 29వ తారీఖు అంశము చావైతే లాభం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇచ్చట ఇంచుమించు మనుషులందరూ దేనినైతే నష్టమని తలంచుచున్నారో దానిని అపోస్తలుడైన పౌలు లాభమని ఎంచుకొంచున్నాడు. ఒక పరిశుద్ధుడు లేక ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు సాధారణముగా ప్రజలు దానిని నష్టముగా యోచించున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ నేత్రములతో మరణము తనకు పరలోకమునకు మహింపరచబడిన పరిశుద్ధులకు అందరికీ ఒక లాభముగా వీక్షించుచున్నాడు. కాబట్టి అది మనకు కూడా ఆ విధముగానే వర్తించును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. అయితే కొంతమంది దృష్టిలో ఇది విడ్డూరముగా ఉన్నది. నా మట్టుకైతే స్వార్థము, నా జీవితము, నా చావైతే నాకు లాభము అన్నదే వారి యొక్క ఒప్పుకోలు. నా మట్టుకైతే స్వార్థము, నా జీవము, చావైతే నాకు లాభము అన్నదే వారి యొక్క ఒప్పుకోలు. వారి యొక్క భూ సంబంధమైన ఐశ్వర్యములు, సంపదలు, ఉల్లాసములు, వినోదములు, ఆదర్శములు, పేరు, కీర్తి మొదలగునవన్నీ వారి మరణానంతరము నిత్యముగా నశించిపోవును. ఇక చనిపోతే తమ మరణము తర్వాత ఏదైనా నిరీక్షణ ఉన్నదా, లేక ఆనందించగలిగిన ఏదైనా ఉన్నదా లేదా అన్నది ఎరుగకు ఉన్నారు. మరణము మనకు లాభకరముగా మారవలనగా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనము కూడా నష్టముగా ఎంచదగిన కార్యములు ఉన్నవి. ఏవేవి నాకు లాభకరమై ఉన్నో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. దీనికి ముందున్న 2 వాక్యాల్లో అనగా 5-6 వాక్యాల్లో ఆయన క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిన 7 విషయములను గురించి చెప్పుచున్నాడు. ఒక అర్థములో ఈ 7 విషయములు మనము శరీరరీతిగా అతిశయించుట వాటిని చూపించుచున్నది. ఈ లోక కార్యములు అక్కర్లేదని తెగించి విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించే పరిశుద్ధులు మాత్రమే విజయమందు మరణం మిరింగివేయబడెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడని బిగ్గరగా కేకలు వేయగలరు. మన ఆత్మీయ జీవితమును గూర్చిన అతిశయముతో సహా మనం అతిశయించు విషయములన్నీ చివరకు మన ఆత్మీయ జీవితమునకు గొప్ప నష్టముగా లేక వినాశనములుగా రప్పించును. ఒకవేళ మీరు మీ కొరకే జీవించిన ఎడల మరణము అను మాటే మీకు భయము, బెంగ, దుఃఖము, వ్యాకులము, నొప్పి కలుగజేయును. ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు గారితో పాటు నీవు కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నీ హృదయం నుండి చెప్పగల ఆత్మీయ స్థితిని నీవు అందుకొని ఉన్నావా, లేక మరణమునకు భయపడుచున్నావా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక.